అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. ఇద్దరు ఎమ్మెల్యేలు సేఫ్ జోన్లో ఉండడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక ఆయన దానం నాగేందర్ ఖైరతాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, రెండో ఎమ్మెల్యే కడియం శ్రేరి స్టేషన్ గన్పూర్కి సంబంధించిన ఎమ్మెల్యే. వీళ్ళిద్దరూ మేము పార్టీ మారలేదు, మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం, బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నాం అని చెప్పి ఇక వింత వింతగా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఆల్రెడీ పార్టీ మారినట్టు రకరకాల ఎవిడెన్స్ ఉన్నాయి. మనం అందరం చూసుకుంటూనే వస్తున్నాం కదా. కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పుకొని మీటింగ్లలో పోవడం, సభలలో పోవడం, కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పుకొని ప్రజలలో తిరగడం, ఫ్లెక్సీలు, అలా ఫోటోలు, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కానీ లేదు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం, కేసీఆర్ తోటే ఉన్నాం, బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నాం అని చెప్పి ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట. నిన్న దానం నాగేందర్కి సంబంధించినటువంటి విచారణ ఉంటుండే స్పీకర్ దగ్గర. దానం నాగేందర్ పోలే, దానం నాగేందర్ స్కిప్ కొట్టిండు. ఈరోజు కడియం శ్రేరికి సంబంధించినటువంటి విచారణ. కడియం శ్రేరి పోయిండు, కానీ కడియం శ్రేరి మాట్లాడుతున్నటువంటి మాటలు చూసి, ఆయన చెప్తున్నటువంటి ముచ్చట చూసి తెలంగాణ సమాజం షాక్ అవుతున్నారు. ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఏ క్యారే ఏ క్యా ఓ ఏ కైసా అంటారు హిందీలా. ఇదేంది, ఇదెక్కడ కథ అంటారు, ఇది నేను ఎప్పుడు చూడలే అంటారు. ఏం చెప్పినాడు తెలుసా ఈరోజు? ఎవరు? కడియం శ్రేరి. కడియం శ్రేరి స్పీకర్కి సంబంధించిన విచారణకు పోయిండు. స్పీకర్ సార్ నువ్వు పార్టీ మారినావా లేదా, ఏం కథ అనేది చెప్పిండు, అడిగిండు. తర్వాత అవతల పక్క వ్యక్తి ఎవరైతే కేపీ వివేకానంద్ ఉన్నాడో ఆయనే కడియం శ్రేరికి సంబంధించినటువంటి పార్టీ మారిండని చెప్పి ఆయనే కంప్లైంట్ ఇచ్చిండు. ఆయన ఒక పిటిషన్ దాఖలు చేసిండు. ఆ పిటిషన్ పైన సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయినారు. సో స్పీకర్ సార్ దగ్గర ఎవరైతే అపోనెంట్ ఉన్నారో, ఎవరైతే కడియం శ్రేరి పార్టీ మారిండని చెప్పి కంప్లైంట్ ఇచ్చిరో వాళ్ళ లాయర్లు ఈరోజు కడియం శ్రేరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసిరు. మీరు పార్టీ మారిరా లేదా, నిజమా కాదా ఒప్పుకోండి అని చెప్తే కడియం శ్రేరి చెప్తున్నాడు కదా స్పీకర్ సార్ తోటి, అవన్నీ ఏఐ ఫోటోలు వీడియోలు అంటున్నా కడియం శ్రేరి అట. నేను పార్టీ మారలేదు, నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, నేను పార్టీ మారినా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ బట్టలు వేస్తున్నారు నాకు, కాంగ్రెస్ పార్టీ కణవాలు వేస్తున్నారు నాకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కలర్లు వేస్తున్నారు నాకు, నేను పార్టీ మారలే, నేను బీఆర్ఎస్లోనే ఉన్నా, నేను పార్టీ మారినా అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కణవాలు నా మీద వేసి ఏఐ ఫోటోలు క్రియేట్ చేస్తున్నారు. అదంతా ఏఐ ఫోటోలు వీడియోలను కడియం శ్రేరి చెప్తున్నట స్పీకర్ సార్కి. ఎంత విచిత్రం, ఏం చెప్పాలి? కడియం శ్రేరి సేఫ్ జోన్లో ఉండడానికి కడియం శ్రేరికి అర్థమైంది. పక్కా స్టేషన్ గన్పూర్లో కడియం శ్రేరి ఓడిపోతాడు, వేరే ఆప్షన్ లేదు. కడియం శ్రేరి ఇప్పుడు కాదు 2028లో కూడా ఓడిపోవడానికి అడిగి ఉన్నాడు. ఆయన రెడీగా ఉన్నాడు, నేను ఓడిపోతా అని కడియం శ్రేరికి ఒక క్లారిటీ వచ్చింది, ఆయన రెడీగా కూడా ఉన్నాడు. ఇగో కడియం శ్రేరి ఇప్పుడు నేను ఏమంటున్నా, ఏఐ ఫోటోలు అంటుండు కదా, ఏఐ ఫోటోలు అవన్నీ ఉత్తాయండి, కావాలని అంటురండి అని చెప్పి కడియం శ్రేరి చెప్తున్నాడు కదా. సరే, ఆయన ఫోటోలు ఏఐ అన్నాడు కదా, మనమే చూద్దాం కడియం శ్రేరికి సంబంధించిన ఫోటోలు. ఇప్పుడు ఇది ఏఐ ఫోటో. కడియం శ్రేరి ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి ఫోటో, ఆయనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉంటాయి. ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ముచ్చట పెడుతున్నాడు. ఇగో కడియం శ్రేరి వాళ్ళ బిడ్డ పక్కన కూర్చొని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ముచ్చట పెడుతున్నాడు. ఇదే కడియం శ్రేరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కండువాలో కలిసిండు. అంటే ఇది కూడా ఏఐ ఫోటోనేనా? అంటే ఇది కూడా ఏఐ ఫోటో కిందనే పెట్టుకోవాలనా? అంటే రేవంత్ రెడ్డి నీ పక్కన లేడు, రేవంత్ రెడ్డి కూడా ఏఐ ఫోటోనా? మీ బిడ్డ కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నది, ఆమె కూడా ఏఐ ఫోటోనా? పక్కన దీపాదాస్ మున్సి గారు ఉన్నారు, ఆమె కూడా ఏఐ ఫోటోనా? ఎట్లా ఏఐ ఫోటో అని చెప్పి చాలా సింపుల్ అయిపోయింది వీళ్ళకి. ఏమనంటే ఏఐ వీడియో, డీప్ ఫేక్ వీడియో, ఇవన్నీ ఉత్త వీడియోలు అని చెప్పి వీళ్ళకి చెప్పడము వెరీ కామన్ అయిపోయింది. ఇవన్నీ ఫోటోలు, ఈ ఏఐ ఫోటోనా? ఇది ఏఐ ఫోటోనా? కేసీఆర్ది కుటుంబ పాలన అని చెప్పి నువ్వే ఒకప్పుడు కూర్చొని మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని, అది ఏఐ ఫోటో అని చెప్తారు ఎవరైనా? వీడియోలు అయితే ఇంకా దండిగా ఉన్నాయి. కడియం శ్రేరికి సంబంధించినటువంటి వీడియోలు, ఆయన కండువాలు కప్పుకొని మాట్లాడినటువంటి వీడియోలు కూడా చాలా దండిగా ఉన్నాయి. ఇవాళేమో అవన్నీ ఏఐ ఫోటోలు, ఏఐ వీడియోలు, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నా అని చెప్పి కడియం శ్రేరి ముచ్చట్లు చెప్పే కార్యక్రమం చేస్తున్నాడు. ఇదే కడియం శ్రేరి అనే భారీ బహిరంగ సభలలో అటెండ్ అయినటువంటి ఆ వీడియోలు కూడా ఉన్నాయి. కావాలంటే యూట్యూబ్లో నేను చూపిస్తా, వేరే ఛానళ్ళలో కూడా చాలామంది పబ్లిక్ చేసిరు ఆ వీడియోలు. ఇగో కడియం శ్రేరి, మీకు కావాల్సింది అదే కదా, కడియం శ్రేరి అనే వింతగా ఉంది కథ అంతా. ఇగో నా ఫోటోలన్నీ ఏఐ అట, కడియం శ్రేరి చెప్తున్నటువంటి మాట. సారీ, నా ఫోటోలన్నీ ఏఐ అట కడియం శ్రేరి. ఇగో 1 month ఎగో రాజీనామా దశగా కడియం, రేవంత్కు మొదలైన భయం అని చెప్పి ఇగో కడియం శ్రేరి ఆ రోజు ఆ పార్టీ కండువా కప్పుకొని ఆయన మాట్లాడినటువంటి ముచ్చట. ఆఖరికి భారీ బహిరంగ సభలో ఇది కడియం శ్రేరి కాదా? కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని మాట్లాడినటువంటి ముచ్చట్లే కదా, మరి పార్టీ కండువా కప్పుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఆయన అయితే అసలు కాంగ్రెస్ పార్టీ మనిషి కాదు కదా, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తి కదా.
ఇదే కడియం శ్రీహరి మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే వెనకాల మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూర్చున్నారు. ఇవన్నీ ఏఐ వీడియోలా, ఏఐ వీడియోలు, ఏఐ ఫోటోలా అండి? కడియం శ్రీహరి గారు ఎందుకండి ఈ తమాషా? ఎన్ని రోజులండి ఇంకా జనాలను మోసం చేస్తారు? ఇగో కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ కణవ కప్పుకొని కూర్చొని ముచ్చట పెట్టుకుంటా కడియం శ్రీహరి భారీ బహిరంగ సభలలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కణవ కప్పుకొని ఆయన మీటింగ్లు పెట్టుకుంటుంటే ఈరోజు ఆయన చెప్పేటటువంటి డైలాగులు ఏం చెప్తాం? కడియం శ్రీహరి డైలాగు మొన్న అసెంబ్లీ జరుగుతూ ఎడ కూర్చున్నా అన్న కడియం శ్రీహరి పోయి అక్కడే కదా కూర్చున్నది, అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీల దగ్గరనే కదా పోయి కూర్చున్నది. ఇలా మళ్ళీ కేసీఆర్ కుటుంబ పాలన, కేసీఆర్ మొత్తం ఘోరంగా చేసిండని చెప్పి డైలాగులు కొట్టేది ఈయనే కదా. కడియం శ్రీహరి భయపడుతున్నాడు, పక్కా ఓడిపోతా, వేరే ఆప్షన్ లేదు అనేది కడియం శ్రీహరికి అర్థమైంది. నాట్ ఓన్లీ కడియం శ్రీహరి, దానం నాగేందర్ కూడా అర్థమైంది. దానం నాగేందర్ కూడా ఓడిపోతాడు పక్కా, వీళ్ళకి క్లారిటీ ఉంది. వీళ్ళు ఆల్రెడీ ఇంటర్నల్ సర్వేలు చేయించారట. మేము ఓడిపోతాం, ఇప్పుడు మేము రాజీనామా చేసినా ఓడిపోతాం, స్పీకర్ సార్ మమ్మల్ని సస్పెండ్ చేసినా మేము ఓడిపోతాం, కాబట్టి సస్పెండ్ వద్దు, మేము రాజీనామా చేయం, మేము సప్పుడేకుంటాం, సైలెన్స్ ఉంటాం. దానం నాగేందర్ విచారణ కూడా పోలే. ఇక కడియం శ్రీహరి అయితే ఆగమాగం అవుతున్నాడు, అన్ని ఏఐ ఫోటోలట. ఎంత విచిత్రం! ఇదే కడియం శ్రీహరి కండువా కప్పుకుంటాడు, బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తారు, ఎంపీ టికెట్ నాకు వద్దని అంటాడు, కేసీఆర్ని మోసం చేస్తాడు, జనాలను మోసం చేస్తాడు, బీఆర్ఎస్ పార్టీని మోసం చేస్తాడు, కాంగ్రెస్ పార్టీలోకి పోతాడు. 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి ఇదే కడియం శ్రీహరి చెప్తాడు. మళ్ళీ ఇదే కడియం శ్రీహరి ఈరోజు లేదు లేదు గట్ల కాదు గిట్ల కాదని చెప్పి డైలాగులు కొడుతున్నాడు. ఏం చెప్తాం? ఇద్దరు ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ ఓడిపోవడానికి రెడీ. వాళ్ళు దానం నాగేందర్ కూడా క్లారిటీ ఉన్నది, మేము ఓడిపోతా అనేది దానం నాగేందర్కి తెలుసు. కడియం శ్రీహరి కూడా నేను ఓడిపోతా పక్క, వేరే ఆప్షన్ లేదు, ఓటమికి రెడీగా ఉన్నా అనేది కడియం శ్రీహరి కూడా అర్థమైపోయింది కథ. అందుకే కడియం శ్రీహరి కూడా ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ అంటున్నాడు. మొన్న చెప్పిండు కదా, ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే నేను రెడీ, స్పీకర్ సార్ నా పదవి తీసేసినా నేను రెడీ. అది కడియం శ్రీహరి కాన్సెప్ట్. రేవంత్ రెడ్డి కూడా కడియం శ్రీహరి ఓడిపోతారా గెలుతారా, ఇప్పుడు రాజీనామా చేస్తే ఒకవేళ సస్పెండ్ చేస్తే చూడండి అని చెప్పి సర్వే చేపిస్తే పక్కా ఓడిపోతాడు, సస్పెండ్ చేసినా ఓడిపోతాడు, రాజీనామా చేసినా ఓడిపోతాడు అనేది ఒక క్లారిటీ ఉంది. అందుకే ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుండి అవుట్. రేపటి రోజు కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఇస్తే పొట్టు ఓడిపోతున్నారు, బీఆర్ఎస్ నుండి టికెట్ ఇచ్చినా ఓడిపోతున్నారు, బీజేపీ నుండి టికెట్ ఇచ్చినా ఓడిపోతున్నారు. అంత ఘోరంగా ఉన్నారు జనం, వ్యతిరేకంగా ఉన్నారు జనం, దారుణమైన వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళను బీఆర్ఎస్ పార్టీలకి వెళ్ళి ఓటేసి గెలిపిస్తే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి పోయారు, రేపు కాంగ్రెస్ పార్టీలకి వెళ్ళి ఓటేసి గెలిపిస్తే బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీలోకి కూడా పోతారు. వీళ్ళంతా జంపింగ్ చెప్పాంగు బ్యాచ్, జంపింగ్ కొట్టేటటువంటి బ్యాచ్. వీళ్ళని నమ్మొద్దు అనేది పబ్లిక్ వర్షన్, పబ్లిక్ డిసైడ్ అయిపోయారు. అందుకే ఇద్దరు ఎమ్మెల్యేలు మ్యాక్సిమం మనకున్న సోర్స్ అయితే దానం నాగేందర్ రాజీనామాకు రెడీ ఉన్నాడట. దానం నాగేందర్ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కడియం శ్రీహరి కూడా ఇక కడియం శ్రీహరితో కాకపోతే ఆయన ఏ ఫోటోలు ఏదేదో అంటున్నాడు, బీఆర్ఎస్ల దగ్గర మస్తుగా ఉన్నాయి ఎవిడెన్స్, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన వీడియోలు, ఫోటోలు, ఫ్లెక్సీలు, రేవంత్ రెడ్డి సభలలో కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని పోయింది, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ మళ్ళీ ఒకవేళ స్పీకర్ సార్ కనుక లేదు ఆధారాలు లేవు అంటే మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతారు, సుప్రీంకోర్టులో పిటిషన్ ఇస్తారు బీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళని వదిలిపెట్టారు. కాబట్టి కడియం శ్రీహరి దానం నాగేందర్ మ్యాక్సిమం దొరికిపోయారు అనేది వినబడుతున్న చర్చ. వాళ్ళు ఎన్ని జిమిక్లు చేసినా, ఏఐ ఫోటోలు, ఏఐ వీడియోలు అని చెప్పినా కూడా అంత ఈజీగా కేసీఆర్ వదిలిపెట్టే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి అర్థమైంది, మేము ఎట్టైనా ఓడిపోతాం, పోటీ చేసినా ఓడిపోతాం, పోటీ చేయకపోయినా ఓడిపోతాం, మేము సస్పెండ్ అయినా ఓడిపోతాం, రాజీనామా చేసినా ఓడిపోతాం. అందుకే వాళ్ళే ఇక రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. లేకపోతే ఇప్పుడు మిగతా 3 సంవత్సరాలు కంటిన్యూ కావాలి, మిగతా 3 సంవత్సరాలు కంటిన్యూ అయితే పెద్ద ఇబ్బంది ఉండదు. మళ్ళీ 2028లో పోటీ చేస్తే అప్పుడు కూడా ఓడిపోతారు. కాబట్టి నన్ను అడిగితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడమే బెటర్ కావచ్చు, రాజీనామా చేసి ఇంటికాడ కూర్చుంటే నయం. ఎందుకంటే ఇప్పుడు రేపటి రోజు దానం నాగేందర్ ఒకవేళ కాంగ్రెస్కి వెళ్ళి తీసేసిరనుకో, ఎమ్మెల్యే పదవికి వెళ్ళి తీసేసిరనుకో, దానం నాగేందర్కి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి టికెట్ వచ్చేటటువంటి ఛాన్స్ చాలా తక్కువ శాతం ఉన్నాయి. మ్యాక్సిమం ఖైరతాబాద్ నుండి పీజేఆర్ బిడ్డ విజయరెడ్డికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ కడియం శ్రీహరి కాదు, తాడికొండ రాజా గెలుస్తాడు. తాడికొండ రాజా గెలిచేటటువంటి అవకాశాలు స్టేషన్ గన్పూర్లో దండిగా ఉన్నాయి, దండిగా. తాటికొండ రాజా నామినేషన్ వచ్చి వేసి ఇంటికాడ కూర్చున్నా కూడా ఆయన గెలుస్తాడు. గట్లున్నది ఇప్పుడు స్టేషన్ గన్పూర్లో పరిస్థితి. కాబట్టి ఆల్మోస్ట్ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయక తప్పదు అనేది వినబడుతున్న చర్చ. లేదా ఇద్దరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఏ సమాధానం సక్కా లేదు. ఏమనంటే ఏఐ ఫోటోలు, నేను బీఆర్ఎస్లోనే ఉన్నా, నాకు వచ్చే జీతం పైసలు బీఆర్ఎస్కి ఫండింగ్ పోతున్నాయి, ఇవన్నీ చెప్తున్నారు. అంతే, అసలు ముచ్చట చెప్తలేరు, మారిరా లేదా, పార్టీ మారిరా లేదా అని చెప్పి. చాలామంది రిపోర్టర్లు దానం నాగేందర్ అడిగారు, సార్ మీరు ఏ పార్టీలో ఉన్నారంటే కాంగ్రెస్ అని. కడియం శ్రీహరి కూడా ఒప్పుకున్నాడు, నేను కాంగ్రెస్లోనే ఉన్నా, కాంగ్రెస్ వాళ్ళ కోసమే పనిచేస్తా అని చెప్పిండు.
చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. కడియం శ్రీహరి, దానం నాగేందర్ క్లారిటీతో ఉన్నారు. వాళ్ళు పార్టీ మారడానికి రెడీగా ఉన్నారు. ఒకవేళ సస్పెండ్ చేసినా సప్పుడేకుండా కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళకు క్లారిటీ ఉంది ఓడిపోతా అని చెప్పి. చూద్దాం ఏం జరగబోతుంది.